పొట్టి పిచ్చిక కథ. అనగనగా ఒక ఊర్లో కొంచెమంత బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్న చోను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయడం మొదలుపెట్టేసరికి 2 బమిడిలేళ్ళు, 2 వెండిలేళ్ళు వచ్చి రాత్రిళ్ళు తినేయటం మొదలుపెట్టేసినాయి. అవి తినిపోగా ఒకటి అర కంకి మిగిలితే మన పొట్టి పిచ్చిక వచ్చి పగలు తినేస్తూ ఉండేది. ఒకనాడు బ్రాహ్మణుడు పొలం వచ్చి చూసుకునేసరికి చేనంతా తరిగిపోయింది. ఒకటి అర అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చిక తింటున్నది. పాపం బ్రాహ్మణుడికి ఏడుపు వచ్చింది, కోపం వచ్చింది. ఈ పిచ్చిక పని పట్టాలని అనుకుని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చు వేశాడు. పాపం పొట్టి పిచ్చిక. అది కానకుండా వచ్చి ఉచ్చులో చిక్కుకుంది. ఇంకేం, బ్రాహ్మణుడు ఎగిరి గంతేసి దాన్ని చంకలో పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చిక ఊరుకుంటుందా? చంకలో కూర్చునే పాట ఎత్తుకుంది. కుంచమంత బ్రాహ్మడికి కు కు కు, కంచమంత జొన్న చేను గు గు గు, రెండేమో బమిడిలేళ్ళు గు గు గు, రెండేమో వెండిలేళ్ళు గు గు గు, చేలు కాస్త మేసాయి గు గు గు, నేను కూడా తినబోతే గు గు గు, పొట్టివాడొచ్చాడు గు గు గు, పొంచి పొంచి చూశాడు గు గు గు, నన్ను పట్టుకున్నాడు గు గు గు. ఈ పాట వినే వరకు బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. మన పిచ్చిక నోరు ముయ్యలేదు. మన బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఊళ్ళోకి పోతే దీని పాట విని అంతా నవ్వుతారు. అందుకని ఊరి బయట ఉన్న చెట్టుగారి అరుగు మీద కూర్చున్నాడు. మన పిచ్చిక నోరు మూస్తేగా పాడుతూనే ఉంది. దీని పాట విని శెట్టి బయటికి వచ్చి, ఏమండి శాస్త్రులు గారు, మీ జొన్న చేనెంత ఉంది అన్నాడు. బ్రాహ్మణుడు దోసిట చూపి ఇంత అన్నాడు. ఇంతేనా అన్నాడు శెట్టి. కాదు అని బ్రాహ్మణుడు 2 అరచేతులు కాస్త ఎడంగా తీసి ఇంత అన్నాడు. ఓసి ఇంతేనా అన్నాడు శెట్టి. అప్పుడు బ్రాహ్మణుడికి కోపం వచ్చి 2 చేతులు బర్లా చాపి ఇంత అన్నాడు. ఇంకేం, చెయ్యి తీసే వరకు మన పిచ్చిక తుర్రున పారిపోయి చెట్టు మీద కూర్చుని పాట పాడసాగింది. బ్రాహ్మణుడు బాగా మోసపోయానని తన్ను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు.